పరిష్కార మార్గం. सर्वदिन मोचमाने स्वजमाने स्वजमाने स्वम मत्रकाली 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 देवी परमेश्वरी ओम शांभवी अकर्षयामि 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 चट 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 ज्वाल 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 नरसिंहाय लक्ष्मी नरसिंहाय अकर्षयामि 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 ओम चट 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 ओम चट 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 ओम चट 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 ज्वाल 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 नरसिंहाय लक्ष्मी नरसिंहाय अकर्षयामि 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 राजाधिराज योगिराज परब्रह्म सद्गुरु सच्चिदानंद साईनाथ महाराज ओम गुरुदेव दत्त 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 ओम मातृदेवो भव ओम पितृदेवो भव ओम आचार्य देवो भव ओम गुरुदेव दत्त 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 ఓం గురుదేవ దత్త. నేను మీ సాయి దత్తానందను మంత్ర యంత్ర తంత్ర రుద్రాక్ష మూలిక వైద్యుని. మూలికా శాస్త్రంలో నిపుణ అన్విరామంగా కృషి చేసిన నేను ఈ శాస్త్రాల మీద మన హిందూ సాంప్రదాయము హిందూ సనాతనంగా మన ఋషులు అందించిన మన శాస్త్రాలను కొన్నిటిని నేను అన్వేషణ చేసి అవి మీకు అందించడానికే నా ప్రయత్నం. అయితే ఈ ప్రయత్నంలో కూడా మీరందరూ నాకు చేయుతనిస్తే నేను ఇంకా సంతోషపడతా. నా దగ్గరికి వచ్చిన వాళ్ళు బాగా అయ్యి 10 మంది చెప్తే ఇంకా సంతోషపడతా. చెప్తలేవు వస్తాడు ఆయన. ఒక ఆమె మొన్న వచ్చింది, బుర్కేసుకొని వచ్చింది. ఇదేందమ్మా ఇట్లా చుట్టుకొని వచ్చినావు, కళ్ళే కనబడుతున్నాయి అంటే అవి ఏమంటే నేను ఎవరు కనబడకూడదు వచ్చిన గురువుగారు ఉంటుంది. ఎందుకు సిగ్గవుతుందా? లేకుంటే అందరికి తెలిస్తే ఎట్లా? ఈ మంత్రాలకు ఇట్లా తిరుగుతాడు, ఇది చేతులు చూసే దగ్గర తిరుగుతాడు, నాకు జ్యోతిష్యం తిరుగుతాడు అని అందరూ అనుకుంటారు. అందుకని కళ్ళ దాకా చుట్టుకొని వచ్చిన. అట్లా వద్దు, నిస్వార్థంగా బతకండి. 10 మందికి తెలియజేయండి. ఒక మంచి ఉంటే చెడు ఉంటే కూడా 10 మందికి తెలియజేయండి. వాళ్ళ దగ్గర చెడు జరుగుతుంది, వాళ్ళ దగ్గర ఓకురి. వాడు డబ్బులు దందుకొని ఏం చేస్తలేడు, మన దగ్గర పసు ఏం లేదు, వాడు ఏం చదువుకోలేదు, అక్షరం ముక్క రాదు ఆయనకు, ఏదో వాడు నోటికి వచ్చింది చెప్పి ఆగం పట్టిస్తుండు జనాలను. నా దగ్గర వాడు ఉండే ముస్లిం పోరోడు అని కాలింత నేర్పించినాక ఏంటిది అవి రాసేది ప్రిస్క్రిప్షన్స్ రాసి లోపడి పంపించాడు. ఆయన అప్పుడే క్రిస్పిక్షన్ అయిపోయాడు. నేను గురువునైనా అనుకుంటున్నాను. అరే ఎట్లయితావురా బాబు, నువ్వు మొత్తం మంత్రోపదేశం తీసుకోవాలి. నా దగ్గర పని చేయగానే 6 నెలలు చేయగానే గురువు ఎట్లయితావు? నువ్వు మంత్రోపదేశం తీసుకొని గురువుగారు నేను కూడా జీవనోపాధికి ఎట్లా చేసుకుందాం అనుకుంటున్నా. కొన్ని రోజులు అయినాక నాకు ఏదైనా ఆధారం చూపించమంటే ఏరియా కూడా చెప్తావు. నువ్వు ముస్లిం కదా, నువ్వు పోయి పలాని బార్కాస్లో పెట్టుకో, పలాని ఏది అక్కడ ముస్లిం ఏరియా ఓల్డ్ సిటీలో పెట్టుకో. నీకు ఫలితాలు ఎట్లా రాయాలి, ఫలితాలు ఎట్లా దించేయాలి, ఆ ఫలితాలు తిప్పుకొని ఎట్లా కాసుకోవాలి, ఆ తావీస్ అనేది ఎట్లా తయారు చేయాలి, ఇవన్నీ చెప్తాం. నువ్వు ఏందో ఇక్కడ పైసలు ఇస్తున్నాడు, నాకు కూడా ఇస్తున్నాడు, జీతం ఇచ్చిగా ఎట్లా కడుతున్నాడు, ఇవన్నీ వసూలు చేస్తున్నాడు అనుకుంటున్నావు. అని తప్పు. ఓ గురువు అంట ఏం చేసినట్ట శిష్యులను పిలిచిరా, అరే ఇది అది ఖర్జూర పండ్ల కళ్ళు తీసుకురాండి రా అని అమ్మాయి కళ్ళు తెమ్మంటుండ అని చెప్పేసి అందరు శిష్యులు అంతా పోయినరు. ఇంకోళ్ళు పెట్టి మంచిది ఒకటి తీసి పక్కా పెట్టుకున్నాడు. పెట్టుకొని లోపల పోయి డోర్ పెట్టుకుని లోపల గడగడ తాగిండు. అరే ఇంతేనా, మనం కూడా తాగుదాము, తల ఇంత తాగిరు, తులుకుంటా పాటలు పాడుకుంటూ కూర్చుంది. ఇక తెల్లారి ఏం చేసిండు, అరే నిన్నటిది అది ఉండగార కొండ ఇక్కడ తీసుకురా పోయి, అది సీసం ఉంటుంది చూడు, కళాయి పూసేది లడ్డు, అది తెప్పుకొని రాన్నాడు. ఊళ్ళకి పోయి తెచ్చిరు. అలా వేసిండు. వేసేసి మంచిగా 3 రాళ్ళు పెట్టి అదే రూమ్లో గరం చేసి గడగడ అవుతుంటే అదే కిటికీలకి వెళ్ళి చూస్తున్నాడు. ఏం చేస్తుండే ఇక్కడ తాగుతుండే, ఈ 4 నాళ్ళకి చూస్తుంటే అంటాడు నిన్న చేసింది ఫాలో చేసారు, మరి ఇది కూడా తాగురు, నేను తాగుతున్నా కదా మీరు కూడా తాగురు.
గురువును చూసి అనుకరించడం కాదు, గురువు ముఖంగా ఏం చెప్తున్నాడు, గురువు యొక్క పవర్ ఏంది. లేదు ఆడ పూర్వం ఏముండే, ఆడ అది చేసేది ఇది చేసే అంటే ఆడ గురువు తయారైందంటే ఓ తుమ్మెద గిట్ట గూడు కట్టుకొని దాంట్లో పురుగును పెట్టి దాన్ని మూసేసి దానికి చుట్టూ గీకారం కొట్టుకుంటూ తిరుగుతుంది రోజు. ఆ గీకారం భరించలేకుండా తుమ్మెది ఏమవుతుంది, ఆ లోపల ఉన్న గొంగలి పురుగు ఏమవుతుందంటే ఈ తుమ్మెద తిరిగే ఆ సౌండ్కు భరించలేక లోపల రెక్కల పురుగు అయ్యి అది బటర్ఫ్లై అయ్యి బయటికి వెళ్తుంది, రంగురంగుల బటర్ఫ్లై. శిష్యుడు అట్లా తయారు కావాలి. అనుకరించి ఆడేసిన బట్టలు నేను కూడా వేస్తా, ఆడ పెట్టుకుని ఉంగరాలు నేను కూడా పెట్టుకుంటా అంటే కాదు. ఆయన లోపల ఉన్న పవర్ను గ్రహించు, ఆయన లోపల ఉన్న అట్రాక్షన్, ఆయన లోపల ఉన్న శక్తిని గ్రహించడానికి ప్రయత్నం చేయి. గురువుగారు ఎన్నో చేస్తాడు, పరీక్ష గురించి జోకులు చేస్తుంటాడు, అవి చేస్తుంటాడు. అది కాదు, ఆయన లోపల ఉన్న శక్తిని గ్రహించాలి. నేను డిఫెన్స్లో పనిచేసిన, మా ఆఫీసర్స్ నాకంటే పెద్దోళ్ళు ఉంటారు కదా, వాళ్ళు జోకులు చేసేది అన్నీ చేసేది. వాడు పని చేసేటప్పుడు ఆ నైపుణ్యము, ఆ టాలెంటు, ఆ మెమరీ పవరు అవి చూసి అవి విచిత్రపోతుంటాయి. వాడు ఎప్పుడో 15 రోజులకు ఇది ముచ్చట ఇప్పుడు సంటని చెప్పేది. అది ఉండుకంలోనే ఆయన ఆ స్టేజ్కి వచ్చి నేను ఈ స్టేజ్లో ఉన్నా. ఏదో మామూలుగా డిఫెన్స్లో క్యాషియర్ కింద పనిచేసేసి రిటైర్డ్ అయిపోయాను, క్యాష్ సెక్షన్. అంతే. అది ఏంటంటే మనిషికి సంకల్పం, దృఢ లక్షణం, దృఢత్వం ఉండాలి. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు మనం వ్యాపారం చేస్తున్నాం, ఒక వ్యాపారం చేస్తున్నాం అనుకున్నాం. ఆ వ్యాపారం చేసి నువ్వు వ్యాపారం చేసేదానికంటే ముందు నీకు అనుభవం కావాలి. అంటే ఇంకొక దగ్గర పోయి నువ్వు పని చేయాలి. పని చేసి అక్కడ వ్యాపారం ఎట్లా చేస్తున్నారో ఏం సంగతి లేదు. వ్యాపారం పెట్టినావు, ఆ వ్యాపారం గురించి తెలవాలి. దాంట్లో నీకు ఎంత లాభం వస్తుంది, ఒక 50 రూపాయలు లాభం వస్తుంది, 20 రూపాయలు ఆడుకోవాలి. దాంట్లో 50 రూపాయలకి 20 రూపాయలు ఆడుకుంటే 30 రూపాయలు దాని లోపల ఇంక్రీజ్ అయ్యి డెవలప్ అవుతుంది. అందుకే నీకు 50 వస్తుంటే 100 రూపాయలు నువ్వు ఇంట్లో వాడుకుంటే ఆడ నీకు వ్యాపారం డెవలప్ అవుతుంది, మైనస్ అవుతుంది. మాకు ఏమోనండి, మేము గురువుగారు ఒక 15 లక్షలు పెట్టినాము, లాస్ట్కి వస్తే మాకు సగాని పైసలు కూడా చేతికి రాలేదు, లాస్ అయినా. అంటే నువ్వు వచ్చిన వాళ్ళకి వాడుకొని అసలు ఇంక కొన్ని కూర్చుంటే లాభం ఎట్లా వస్తుంది, చెక్కలు మిగులుతాయి. అట్లా వద్దు. నీ లాభము నష్టము చూసుకోవాలి, అనుభవంతో పనిచేయాలి. నా దగ్గరికి వస్తుంటారు, ఆయన అప్పు చేసి దుకాణం పెడతాడు. అప్పు చేసి దుకాణం పెడితే ఆ అప్పులోనికి మిత్తి కట్టాలి. ఆ మిత్తి కట్టలేక ఏం చేస్తాడు, ఇంకొని దగ్గర అప్పు తెస్తాడు, ఆయనకి మిత్తి కట్టాలి. ఆ మిత్యానికి ఈ మిత్యానికి, ఇద్దరు మిత్యుల గురించి ఇంకొని దగ్గర అప్పు తెస్తాడు, మిత్తిల గురించి అప్పు తెస్తాడు. ఆయన ఈ మిత్తిలో పోయి ఆడు ఒరిజినల్ వాడు అవుతాడు, ముగ్గురు అవుతారు. ముగ్గురు పోయి ఈ ముగ్గురికి మెయింటైన్ చేస్తానికి ఇంకో అప్పు చేస్తాడు. ఈ 4-5గురికి మిత్తిలు కట్టలేక సౌమరణమై ఏం చేస్తాడు, ఒక ప్లాట్ అమ్మేస్తాడు ఉన్నది. అయిపోయినా ప్లాట్ పోయిన తర్వాత ఈ అప్పులోళ్ళు ఈయన 3 గంటలకు లేచి దిగపోతుంటే ఆయన 2 గంటలకే వస్తుంటాడు. అప్పుడు చెప్పలేక లీటర్ పాలు కూడా అయిపోతాయి, చాయ్ పోయలేక. వద్దు, అట్లా చేసి ఉన్న దాంట్లో పని చేయాలి. ఇప్పుడు అప్పులు అయినాయి, గురుగారు నువ్వు ఇట్లా చెప్తే మాకెట్లా, మాకు అప్పులు పోయే మార్గం చెప్పు, వ్యాపారం జరిగే మార్గం చెప్పు అంటే ఒక మార్గం ఉంది. అప్పు చేసినావు, దాన్ని ఇంక్రీజ్ కాకుండా ఆ ఉన్నోళ్ళకే నువ్వు బొంకుకుంటా కొన్ని తిన్నా వాళ్ళు ఇంటి ముంగడు చల్లుకో, ఏ దోషమన్నా పోతుంది. డైలీ కొన్ని తెల్లవాళ్ళు 3 ఏళ్ళతో వేయాలి. 3 ఏళ్ళతో వేస్తే ఆడ ఊరి వచ్చి తిట్టడాడు. ఉన్న ఆస్తులు పగడం ఉంటే ఉంగరం ఉంటే మాత్రం తీసేయి. అది అప్పులు తీర్మంటుంది, ప్లాట్లు అమ్మంటుంది, ఇండ్లు అమ్మంటుంది. తీసేయి, ముందు తీసేయి. అప్పులు ఉంటాయి తీసేసి 4-5 జతల బట్టలు పట్టించుకో మంచిగా నిండుగా, షేవింగ్ ఎంతకు. లేకుంటే ఆడ అప్పులైనాయి అని చెప్పి ఉండి వచ్చినట్టు అప్పులైనాయి అంటే ఏం పుట్టదు. మంచిగా తయారుగా వాడు వచ్చినోనికంటే ఎక్కువ నువ్వు 10 రెట్లు మంచి తయారు కావాలి. అప్పు ఇచ్చినోనికంటే ఎక్కువ గ్రేట్గా ఉండాలి. ఆడొచ్చి ఏమరా పైసలు లేకపోతే, ఏందిరా పైసలు లేకపోయినా అడుగుతున్నావు, వచ్చుకోమే కురాడు రా, చాలా గట్టిగా మాట్లాడు. 4 జతల చెప్పులు కొనుక్కో, రోజు గడ్డని తీసుకో. ఆదివారం లైట్ ఎర్ర కలర్ బట్టలు వేసుకో, బుధవారం గ్రీన్ కలర్ వేసుకో, గురువారం ఎల్లో కలర్ వేసుకో, లైట్ ఎల్లో కలరు టీషర్ట్ అయ్యి ఏదన్నా 5-6 జతల బట్టలు తెచ్చుకో. మళ్ళీ శుక్రవారం వైట్ హ్యాండ్లు మెరూన్ వేసుకో.
శనివారం లైట్ బ్లూ టీషర్ట్ అదేంటి జీన్స్ ప్యాంట్ వేసుకో, టీషర్ట్ వేసుకో. వచ్చినోడు ఆగంబడాలి. కారును తీసి మూతకు పెట్టి నడుచుకుంటూ పోడు కాదు లెక్క. ఆ కారు ముందు సర్వీసింగ్ చేసి కారులో ఆడ అప్లోడ్ వచ్చే అంటే నువ్వు కారు దిగి ఉరుక్క కాని దగ్గరికి కార్లకి వెళ్ళి మాట్లాడు. ఏం సంగతి? అరే అయ్యపోతే 2 లక్షలు ఏమైనా బుద్ధి ఉందా? గిడికెళ్ళి అడుగుతున్నా నేను అలా కార్లో కూర్చొని నేను మాట్లాడుతుంటే నువ్వు కారు దగ్గర రా. డిమాండ్గా బతకడానికి ప్రయత్నం చేయి. ఆ ఇచ్చినోడు ఇచ్చినప్పుడు రాముడే. ఇప్పుడు ఏమైండాడు? రావణాసురుడు అయిండు నేను చంపడానికి. నువ్వు చంపడానికి తయారయ్యి సమేసుకుంటా గురుగారు అని అని ఏడుస్తాడు. మొగోళ్ళు ఏడుస్తారు నా దగ్గరికి వచ్చి. మొగోని ఎందుకు రా ఏడుచుడు? హత్య చేయకూడదు, ఆత్మహత్య చేసుకోవద్దు. హత్య చేస్తే ఏం కాదు, పోతే జైలు పోతాము. కానీ ఇది బాధలు పడకు, భార్యకి చెప్పకు ఇన్ని అప్పులైనాయి అని అది ఇది. సుఖం కూడా పోతుంది, ఇంట్లో సుఖాన్ని కోల్పోతావు. నువ్వు అది మటనో పొటనో తెచ్చిస్తే ఆమె కూడా పికర్ చేసుకుంటాడు, వారిస్తుంది. ఇక తిని కూడా గతి లేకుండా అవుతుంది. ఇవన్నీ చేయకు, ధైర్యంగా బతుకు, సాహసంగా బతుకు. ఒక చెడా వస్తుందంటే ఉత్తారు కంపల్సరీ వస్తుంది. ఒక సైకిల్ ఎక్కుతున్నాం చెడావు, దానికి ఇది దిగుతున్నామంటే సైనగా సైకిల్ వెళ్ళిపోతుంటే చల్లగా గాలి వస్తుంటుంది. ఎంత సుఖం ఉంటుంది. అప్పులు తెరిపోతాయి. ఏం పికర్ చేయకు. మీకు అలాంటి ప్రాబ్లమ్స్ ఉంటే నా దగ్గర రాని, ఇంకా కొన్ని రెమెడీస్ చెప్తాను, ఇంకా కొన్ని ప్రాబ్లమ్స్ చెప్తాను. ప్రస్తుతానికి మీకు ఏంటంటే నేను రాసిన ఈ సకల శాస్త్ర గ్రంథం ఉంది కదా, మీరు ఈ సకల శాస్త్ర గ్రంథాన్ని ఒకటి తీసుకుంటే దీంట్లో సమస్తం నేను చెప్పేటివి ఇప్పుడు యూట్యూబ్లో చెప్తున్నాను కదా, ఈ చెప్పేటివి కాకుండా ఇంకా కొత్త కొత్త రెమెడీస్ ఉంటాయి దీని లోపల. ఉపదేశం తీసుకోండి, 11,000 ఇచ్చి మొత్తం సర్వం నేను ప్రాక్టీస్ చేపిస్తాను. అన్ని శాస్త్రాలు, అన్ని బిజినెస్లకు పోటీ ఉన్నది. అన్ని బిజినెస్లకు పోటీ ఉన్నది. ఏది ఒక రాజకీయవేత్త కావాలంటే కోట్ల రూపాయలు కావాలి, ఎలక్షన్కి గెలవాలి, అటు దానికి పోటీ ఉన్నది. ఓకేనా? ఒక బిజినెస్ పెట్టి వ్యాపారం పెట్టినట్టు పక్క దుకాణం కొత్తగా పెడతాడు, దానికి పోటీ ఉన్నది. దీనికి లేదు, గురువుకి పోటీ లేదు. స్వచ్ఛాయితీగా గురువు తయారుగా, నీకు స్వచ్ఛాయితీ గురువు గాడు బాధ్యతలు వాడుంటాడు, నీ అంతలో నువ్వు ఉంటాడు. 4 డబ్బులు ఇస్తారు, వాళ్ళకి మంచి చెయ్యి, దండం పెట్టి ఇస్తారు. దండం పెట్టి నీకు పైసలు ఇచ్చే వృత్తి ఏది లేదు, ఇది ఒకటే ఉంది. అట్లాని మోసంగా నువ్వు ఏది నేరో కూడా తయారయ్యో, ఇంత గడ్డలు మీసాలు పెంచుకొని పిచ్చిగా కొడతారు జనాలు. నిజాయితీగా నేర్చుకో, నిజాయితీగా దైవ దర్శనం చేసుకో, కష్టం అనేది తెలుసుకో, అప్పులేంటివి తెలుసుకో, వాళ్ళ ప్రాబ్లం ఏంటి తెలుసుకో, కుజదోషం అంటే ఏంటి తెలుసుకో, మళ్ళీ వచ్చేసి పితృదోషం అంటే ఏం తెలుసుకో, మళ్ళీ వచ్చేసి కాలసర్ప దోషం అంటే ఏం తెలుసుకో. ఇలాంటివన్నీ తెలుసుకొని పబ్లిక్ రెమెడీ చేయడానికి ప్రయత్నం చేయి. అది కూడా తక్కువ డబ్బులతోటి, ఒక 200-300తోటి వానికి రెమెడీ చెప్పడానికి ప్రయత్నం చేసి నీ కష్టాలన్నీ, నువ్వు పడ్డ కష్టాలు వాళ్ళకి చెప్పు. నేను కూడా ఇట్లా పడ్డాని, తృప్తి పడతారు, ధైర్యం వస్తుంది క్లయింట్కు. అది ఉపదేశం తీసుకునే పద్ధతి. నా దగ్గర ఇవన్నీ చెప్తా, నేర్పిస్తా. ఒక 1000 మందికి మాత్రమే ఉపదేశం ఇస్తా నేను, తర్వాత వానికి నేను. నా టార్గెట్ అది. తర్వాత నా జన్మ ఉండని పోని. ఇంకొకటి సాయిబాబా బుక్ ఒకటి రాసిన, దాని మిరాకిల్ ఏంది, నాకు నిజంగానే రాస్తా నేను. సాయిబాబా నిజ జీవితం, ఆయన ఎవరు, ఏంది, ఏం కథ, ఆయన స్టోరీ, ఆయన ముందు కూర్చొని రాసిండు హేమంత్ పంత్ ఆయన రాసినది. అటువంటి బుక్కే నాకు కావాలి, దాన్ని రాయాలనేది ఉంది. చిత్రాలు కూడా నేను ఫైన్ ఆర్ట్ చేసిన ఆర్టిస్టును, నేనే వేయాలని ఉండే. అదేమైంది, షిరిడీలో ఒకసారి పోయి తిరుగుతుంటే ఆ షిరిడీ వెనక సైడ్, ద్వారకామ వెనక సైడ్ ఒక బుక్ స్టాల్లో ఇంత బుక్ ఉన్నది. చూస్తే అది మరాఠీది. అది ఇది బాగా కరెక్ట్గా ఉన్నది, ఇది బాగా ఉన్నప్పుడు రాసి ఉండే. మాకు రచన కూడా ఆయనదే, సంకల్పం ఆయనది. అయితే బాగా ఉన్నప్పుడు రాసింది. అయితే అది తీసుకొచ్చిన దాన్ని తెలుగులో కావాలని ప్రయత్నం చేస్తూ ఉన్నా. షిరిడి వాళ్ళకు కూడా ఒకసారి లెటర్ రాస్తే వాళ్ళు తెలుగు తయారవుతుందని చెప్పారు. అది మళ్ళీ పోయినప్పుడు దొరికింది నాకు. దాన్ని బట్టి నేను మనకు విఫలంగా వాళ్ళు ఏంటంటే పాయింట్ టు పాయింట్ 102వ నెంబరు వేసేసి ఇట్లా ఆ రోజు ఇట్లా జరిగింది ఏదో అట్లా పాయింట్ రాసింది కాకుండా నేను నిజ చరిత్ర ఆయనది సినిమా చూసినట్టు, ప్రత్యక్షంగా సినిమా చూసినట్టు రాసింది. అది కూడా ఈ బుక్ వెంబడే రిలీజ్ చేయాలనుకుని, ఈ గ్రంథం వెంబడి కాలే. ఇప్పుడు అది నేను టీటీపీకి ఇచ్చిన. ఆ గ్రంథం తయారైనాక ఒక 1000 గ్రంథాలను నేను ఉచితంగా పంచాలని నా సంకల్పం. దానికి కూడా 7-8 లక్షలు ఖర్చు వస్తుంది. నా జీవితంలో నాకు వచ్చిన ఏదైతే రిటైర్మెంట్ పైస ఉందో ఖర్చు పెడతా,
10 మందికి పంచుతా. నా దగ్గరకు వచ్చిన వాళ్ళు అందరు ఫోన్ నెంబర్లు ఉన్నాయి, వాళ్ళకి సింపేట్ చేస్తా. మళ్ళీ మీ అందరికీ తెలవడానికి నేను భక్తి టీవీలను లేకుంటే మన ఏది యూట్యూబ్ ఛానల్లో, నా ఛానల్లో మళ్ళీ వచ్చేసి హిందూ ఛానల్ ఉందిగా, హిందూ ధర్మాన్ని, దాంట్లో చెప్దాం అనుకుంటున్నాను. ఇవన్నీ చెప్తాం, మీరు రావాలి అందరూ వచ్చేసి ఆ యొక్క ఆ యొక్క గ్రంథాన్ని, ఏది సాయి లీలామృతం దాని పేరు. ఆయన లీలలే ఉంటాయి, ఆయనది నిజ చరిత్ర ఏముండదు, ఆయన జీవిత చరిత్ర ఉండదు, ఎక్కడ పుట్టిండి ఎక్కడ వెళ్ళిండి, తండ్రి ఒకటి ఉండదు. లీలామృతం అది మీకు అందరికీ అందించే ప్రయత్నంలో ఉండదు ప్రస్తుతానికి. అయితే చెప్తే పోతూనే ఉంటుంది. ఇవాళ సబ్జెక్ట్ ఏంటంటే వ్యాపారము వృద్ధిగా నడవాలి, ఈ అప్పులోళ్ళు పెరగొద్దు, వ్యాపారం నడవాలి. ఈ రెండింటికి ఏంటంటే నా యొక్క ఈ సకల శాస్త్ర గ్రంథంలో 109వ పేజీలో ఉంటుంది. మీకు ఈ బుక్ కొన్న వాళ్ళకు నేను ఇప్పుడు మీకు స్లైడ్ మీద మంచిగా ఎక్స్పోజ్ చేసి చూపిస్తా. డ్రా చేసుకోండి, దాన్ని రాసుకొని దాన్ని ఎట్లా పూజ చేయాలి, ఎట్లా తయారు చేయాలి, ఈ యంత్రాన్ని గిరి ఇన్స్టిట్యూట్ రైట్. అయితే ఈ యంత్రం అనేది మీరు మంచిగా నీట్గా డ్రా చేసుకొని కూడా ఫ్రేమ్ కట్టించి మీ కిరాణా షాప్ కానీ, లేకుంటే ఇనుప షాప్ కానీ, సిమెంట్ షాప్ కానీ, క్లాత్ షాప్ కానీ, ఏ షాప్ అయినా సరే ఈ యంత్రం ఫ్రేమ్ కట్టించి పూజ చేసుకున్నట్టయితే వ్యాపారం బాగా జరుగుతుంది. క్లయింట్స్, కస్టమర్స్ విపరీతంగా వస్తారు. అయితే కావాలంటే దీని కింద ఒక గుర్రంనాలు కూడా పెట్టి మూల పెట్టి కొట్టాలి, మేకుట్. అయితే ఇది ఏ రోజు పెట్టుకోవాలని అనుకుంటే ఆ రోజు ఆదివారం రోజు పెట్టుకోండి, పూజ స్టార్ట్ చేయండి. ఇది ఇలా ఏముండదు, క్లీం మధ్యన వచ్చి హ్రీం, కింద క్లీం, మళ్ళా చుట్టూ హ్రీం హాక్ గుడిస్తే హీ, కింద రావడి 0 హ్రీం. ఇది వ్యాపార అభివృద్ధి యంత్రం. దీన్ని తాయితల కూడా చేసుకొని వ్యాపార స్థలంలో ఎవరైతే కూర్చుంటారో వాళ్ళు కట్టుకోవాలి, దాన్ని చూపిస్తారు. అయితే ఇది భుజపత్రి. ఈ భుజపత్రి ఒక సైడ్ వైట్ ఉంటుంది, ఒక సైడు రెడ్ ఉంటుంది. ఈ రెండు సైడు సెలోఫేన్ టేప్ అని ఉంటుంది. సెలోఫేన్ టేప్ ఇది తెచ్చుకొని పెట్టుకొని ఇంట్లో ఎక్కడికి కూడా పనిస్తుంది మీకు. ఈ టేప్ పెద్దదిగా 4 ఇంచులది తెచ్చి పెట్టుకొని ఈ టేప్ ఉంది వెనక సైడ్ వేయాలి మంచిగా. ఇది పూజపత్రి మీకు పూజ స్టోర్లో దొరుకుతుంది. మీకు దొరకనట్టయితే నా దగ్గర కూడా ఉంటుంది. సాధకులకైతే మేము మొత్తం ఇచ్చేస్తాం కిట్టు, ఏది ఉపాసన తీసుకున్న వాళ్ళకి. దాంట్లో ఈ పూజపత్రి కూడా 10-20 రూపాయలు పెట్టిస్తాము. వాళ్ళకు నెలకు రమ్మని చెప్తా. వచ్చిన వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి ఏమేమి మెటీరియల్ కావాలో కూడా ఇస్తుంటాం. అయితే ఈ భుజపత్రి మీద చిన్నగా ఈ విధంగా రాయాలి. దీని మీద చిన్న పేపర్, ఇది భుజపత్రి కట్ చేసుకొని రాసి ఏం రాయాలంటే, ఇప్పుడు నేను చెప్పినా కదా షట్కోణాలు, అంటే దీనివి 6 కోణాలు వస్తాయి, 6 భుజాలు 6 రాసేసి షట్కోణాలతో రాసేసి మీద క్లీము, కింద హ్రీము, కింద క్లీము రాసేసి చుట్టూ హ్రీం అనే పదాలు వస్తాయి. దీన్ని రాసేసి దీని మీద రాసి ఇది తావితి లోపల పెట్టాలి. ఓకేనా? ఇది తావితి దొరుకుతాయి మీకు పూజ స్టోర్లో. ఈ విధంగా ఇది థ్రెడ్ ఉన్నది తెచ్చుకొని దాని లోపల ఇది పెట్టేసేయండి. ఇది పెట్టేటప్పుడు దీని లోపల ఏంటంటే ఈ యంత్రం పెట్టేటప్పుడు మంచిగా జాగ్రత్త పెట్టేసేసి దీన్ని బాగా ప్రెస్ చేసేసి దీని లోపల ఒకటి వైట్ గురిగిందా, తెల్ల గురిగిందలు అనేవి దొరుకుతాయి, పూజ స్టోర్లో అనేది ఇస్తారు. ఈ తెల్ల గురిగింద మీకు కావాలంటే మా దగ్గర కూడా అన్నీ ఉంటాయి. అయితే ఈ తెల్ల గురిగింద మళ్ళీ ఇది 250 మూలికల పొడి. ఈ 250 మూలికల పొడి ఏడా దొరుకుతుంది స్వామి అని అనుకుంటే మీకు ఏం లేదు, జస్ట్ తెల్ల నల్లు మెంత, తెల్ల జిలేడు, వేప, మళ్ళీ వచ్చేసి మారేడు, నేరేడు, వేప, మళ్ళీ వచ్చేసి ఉత్తరేణి, ఇవన్నీ ఏర్లు తీసుకొచ్చి దంచి పౌడర్ చేసి మిక్సీలో వేసేసి ఆ పౌడర్ వేసేసి తెల్ల గురిగింద పెట్టేసేసి మంచిగా దీన్ని ఈ విధంగా మూత పెట్టేయండి. ఇది ఆదివారం కానీ, అమావాస్య రోజు కానీ, లేదనుకుంటే పౌర్ణమి రోజు కానీ,
ఇది తయారు చేసేది ఎప్పుడు పొద్దుటప్పుడు చేయాలి. పొద్దున ఎర్లీ మార్నింగ్ 6 o'clock లేదా సాయంత్రం 6 o'clock తర్వాత చేయాలి. చేసేసి మంచి అగరబత్తి ముట్టి పొగేసేసి కట్టుకోవాలి. దీనికి హోమ్ బ్రీమ్ అనే మంత్రం చదువుకోండి. 108 సార్లు చదివి ఊదిండి, మెడలు ధరించండి. వీలైతే గ్రీన్ కలర్ దారం లేకుంటే రెడ్ దారం నల్ల దూతు మెడలు వేసుకోవచ్చు, నడుము కట్టుకోవచ్చు. ఇది వ్యాపార స్థలంలో కూర్చున్న వాళ్ళు కట్టుకోవాలి కంపల్సరీ, ఇంట్లో ఉన్న వాళ్ళకి పనికిరాదు. ఇది చేసి కట్టుకోండి, మీకు 100% రిజల్ట్ వస్తుంది. ఆ యంత్రం కూడా రాసి ప్రేమ కట్టి పిచ్చి పెట్టండి. పూజ స్టోర్లు మీరు పూజ చేసే దగ్గర షాప్లో పెట్టేసినట్టయితే 100% మీకు కస్టమర్స్ పెరుగుతారు, రుణ బాధలు ఉన్నాయి. లేదు స్వామి మాకు ఇవన్నీ కావాలంటే మా దగ్గర కూడా మీరు వస్తే నేను తయారు చేసి ఇచ్చేస్తాను. మీకు మంచిగా అనిపించింది చేసిన తర్వాత నాకేమైనా డబ్బులు ఇవ్వాలి గురువుగారికి దక్షిణ అనుకుంటే మాత్రము ఇక్కడ గుళ్ళ అన్నదానాలకు ఇవ్వండి, అన్నదానాలకు ఇవ్వండి, సంతోషిస్తే నా ద్వారా మీరు ఇచ్చినట్టే. ఇంకోటి ఏంటంటే నన్ను కలవాలి, పర్సనల్గా కలవాలనుకుంటే మంగళవారం సోమవారం 2 రోజులు హాలిడే అండి. ఎందుకంటే నా పర్సనల్ ఉంటాయి, మీకు అవి అందియడానికి కూడా కలెక్షన్స్ ఉంటాయి. మంగళవారం సోమవారం రాకూడదు, మిగతా రోజులల్లో కంపల్సరీ నేను మీ అందరికీ అందుబాటులో ఉంటా. ఆ రోజులల్లో నేను అవుట్ సైడ్ ఎక్కడ నా క్యాంపులు ఉంటాయి, ఏది ఉండవు. 100% మీకు అందుబాటులో ఉంటాం. వచ్చి కలవచ్చు. పొద్దున్న 9:30 నుంచి సాయంత్రం 5:30 దాకా. మీకు పర్సనల్గా 40 నిమిషాలు టైం ఇస్తాను. జీవిత చరిత్ర ఇది, జీవితానికి సంబంధించిన ప్రాబ్లం, లౌకికమైన బాధలకు ఉండే ప్రాబ్లం. కాబట్టి ఇట్లా రాగానే ఒక సీట్ రాసిచ్చి 2 గవ్వలేసి ఉప్పు ఆడ కౌంటర్ మీద రాయిస్తారు, పెట్టుకొని ఆడ పైసలు ఈ ఆడ యజ్ఞం చేస్తున్నాము అని. అవన్నీ తప్పు. మీ జీవితంలో నేను కూడా పాలు పంచుకుంటా, మీ కష్టాలలో కూడా నేను కూడా మీ కష్టాలలో నేను కూడా ఫీల్ అయ్యి నా యొక్క కుటుంబ నెంబర్ లాగా ఫీల్ అయ్యి నా యొక్క కూతురు, కొడుకు, కోడలు, నా యొక్క సంతానం, నా పిల్లలు, నా కుటుంబం, ఇదే నా కుటుంబం, నా కుటుంబంలోకి వచ్చిన నా కొడుకుల్లాగా, కూతురులాగా, నా కోడల్లాగా, నా తల్లిలాగా భావించి నేను మీ యొక్క బాధలు విని దానికి ఏదన్నా నాకు దత్తాత్రేయుడు ఇచ్చిన నా యొక్క దివ్యశక్తి ద్వారా మీకు ఏమన్నా అందిస్తా. దాంతో బాగుపడితే నాకు సంతోషం. కానీ చాలామంది బాగుపడి 10 మందికి చెప్తలేరు. ఆడే కోడి వచ్చి ముదురుకొని ఆ కోడి గుడ్డి పెట్టినాక కమ్మి కోడి గుడ్డ పెట్టగానే అది లేవదు, శుశ అంటే లేవదు. దాని ముడ్లే లాది కూడా తీలేసిపోతుంది. అట్లా కొడుతున్నాను. అది వద్దు, తప్పు. 10 మందికి చెప్పుకుంటే ముఖంలో కళ ఉంటుంది, చంద్రకళ, సూర్యకళ, బింబం ఇట్లా చక్కచక్క అంతా దానికి లోపం లేకుంటే కడుపులా కుళ్ళు కుతంత్రం ఉండి ఆయన గుడ్డేడు పూసుకొని చిన్నగా గురువుగారు మంగళవారం సోమవారం పండుకుంటున్నారు, వస్తే ఎవరు ఉంటారు కదా, వద్దునా వద్దురా చీకటరా, ఎవడు ఉండడు, రాత్రి 10కి రా, ఇంకోవాడు ఉండడు. ఏంది అది పిచ్చి లెక్కలు, పిచ్చి కొడుకులు. 10 మందికి హెల్ప్ చేయడానికి ప్రయత్నం చేయండి. ఒక ఆయన వస్తా, నేను పెద్ద లీడరు, ఆడ ఫ్లెక్స్లలో చూడలే, ఆడ పెట్టినా పెద్దది ఈగిలిచ్చుకుంటా అంటే నువ్వు ఎవరికి ఏం చేసినావు? ఆయన హాస్పిటల్ కట్టినావా, లేకుంటే ఒకరికి స్కూల్ కట్టించినావా ఫ్రీగా? నువ్వు కట్టుకుంటవచ్చు కోట్లు పెట్టుకొని బిల్డింగ్. నాకు అవన్నీ కూడా లైన్లో కూర్చుకొచ్చి, లైన్ కూడా పెద్దగా ఉండదు. 5-6 మందికి నేను చూసేది, 10 మందికి రావాలి, చూపించుకోవాలి. ఆయన టోకన్ ఉంది, ఆయన అడుగుతాడు. టోకన్ లేదు, జీకన్ లేదు, టోకన్ ఏంటంటే టోకన్ జీవితానికి సమస్యకు టోకన్. కూర్చో, ఆడ కూర్చో, వాళ్ళు చెప్పేటి విను. గురుగారు మంచోడా చెడ్డోడా, ఇంకా 4 కూడా చెప్తుంటారు కదా టాక్స్, విను. ఆ టాకులు నచ్చకూడదు, లేచి వెళ్ళిపో అంతే. వాళ్ళు ఆడ కూర్చున్న వాళ్ళు పాత వాళ్ళు అదొకటి చెప్తుంటారు కదా, అయ్యా మేము 2 ఏళ్ళ నుంచి వస్తున్నాం, మాకు ఆయన నచ్చిన అంటాడు, కూసుక్కులవాడు. తింటా కూడా మళ్ళీ పోయి తింటా అంతే. లైన్ తోటి పని. లైన్ చూస్తా, 40 నిమిషాలు టైం ఇస్తా, మంచిగా సంతోషంగా మీరు చేసుకోవచ్చు. ఇది ప్రతి ఒక్కరు చేసుకొని బాగుపడతారని చెప్పేసి ఆ సంకల్పంతో ఆ ఋషులు మనకు అందించి నిష్కల్మషంగా వాళ్ళు మనకు అందించి మన గురువులు హిందూ సాంప్రదాయం. నీ ఇతర మతాలలో ఏ గురువులు, ఏ ఆయుర్వేదాలు, ఏ యొక్క దైవం గురించి, ఏ యొక్క బ్లాక్ మ్యాజిక్ గురించి, ఇటువంటివి గురించి అన్ని రాసిపోలేదు. మన గురువులు రాసిరు, మన హిందూ సాంప్రదాయానికి మన హిందూ గురువులు రాసిండు. ఎందుకంటే అలెగ్జాండర్ గురువు, ఆయన పేరు లెనిన్ అనుకుంటాం. అలెగ్జాండర్ గురువు పేరేంది మనకు కూడా తెలియదు అంటారు. అలెగ్జాండర్ పేరు
అయితే ఆయన ఏం చేస్తాడంటే నువ్వు ఇండియాకు పోతున్నావు కదా యుద్ధానికి పోకురాని ఆయన సస్తావు నువ్వు అక్కడ పోతే ఆయన చాలా ఇండియా కర్మభూమి అరిస్టాటిల్ ఆయన కర్మభూమి అక్కడ పోకు ఏమో పోరన్నాడు తెలుస్తుంది వాళ్ళకి నేను చెప్తున్నాను కదా అరిస్టాటిల్ అయితే అరిస్టాటిల్ని అడిగితే ఆయన ఏమంటాడు అరే పోకురాని ఆయన సస్తాం అంటే నిజంగానే చచ్చిపోయింది ఆయన జ్వరం వచ్చేసి గోలల్లో అలెగ్జాండర్ మనది ఇండియాలో అయితే ఆయన దేశాన్ని మొత్తం ప్రపంచం చేయాల్సిన నుండి ఆయన చెప్తాడు ఇండియా దగ్గర ఇంత భూమి ఇంత మట్టి తీసుకురా ఇండియాలోకి వెళ్ళి ఇన్ని గంగాజలం తీసుకురా ఒక గురువును ఆజ్ఞ కోరి మా గురువుగారు రమ్మంటారు మీకు పాదపూజ చేసుకుంటారంట మిమ్మల్ని గురువుగా స్వీకరిస్తారంట అని చెప్పేసి అనుజ్ఞ తీసుకొని ఒక గురువును పట్టుకరా సాడరాని ఆయనకి ఇది నీ గురువు దక్షిణ అన్నాడు అంటే మనది ఇంత పవిత్రమైన గురువులు ఇంత పవిత్రమైన భూమి మనది దీన్ని ఉపయోగించుకోండి కాబట్టి నన్ను కూడా ఉపయోగించుకుంటారని నేను ఆశిస్తున్నాను జై గురుదత్త